మిమ్మల్ని కలవడానికి కారణం నిన్న మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కొన్ని వివరాలు మేము ముందుంచాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనం గమనిస్తే పేపర్లో మీరు చూస్తుంటారు, చదివితే చాలామంది, లేదు మామూలుగా కూడా తెలుసుకుని ఉంటారు, ప్రెస్ వారికి కూడా మీకు అంత ఐడియా ఉంటుంది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ మొన్న 2014 to 19 తెలుగుదేశం పార్టీ చేసిన అప్పులతో కలిపితే అవి కేవలం 2,87,000 కోట్లు అయితే చిల్లరైతే ఇప్పుడు ఈ ఒక్క టర్మ్లోనే ఆయన కార్పొరేషన్ ద్వారా ఒక 4 లక్షల కోట్లు, మిగతా గవర్నమెంట్ ఆస్తులు తాకట్టు పెట్టి రకరకాలుగా FRBM లిమిట్స్ కూడా దాటిపోయి సుమారు 7,03,000 కోట్లు అప్పు చేశారు ఈ ప్రభుత్వం. మరి ఇది టోటల్గా 2 పదులు కలిపితే సుమారు మనకి 11 లక్షల చిల్లర ఇప్పుడు మనందరి మీద ఈ రాష్ట్రం అప్పు చేసి మోపింది. సో ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసినా కేవలం నేను 127 సార్లు బటన్ నొక్కాను. ఈ బటన్ నొక్కుడు మీకు ఎంతో ఉపయోగమైంది, నాకు ఓట్లు వేయాలి మీరు కంపల్సరిగా. నేను 127 సార్లు నొక్కితే మీరు 2 సార్లు బటన్ నొక్కలేరా అని చెప్తున్నాడు. ఇది ఎంత హాస్యాస్పదమో నాకు అర్థం కావట్లేదు. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇది కంప్లీట్గా అంకెల గారడి అంతే. ఏ డబ్బులు ఖర్చు పెట్టరు వీళ్ళు చెప్పిన బడ్జెట్కి. ఉదాహరణకి ఇక్కడ మనకి విద్య కోసం 33,898 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ మీకు తెలిసే ఉంటుంది, మధ్యలో 2 సంవత్సరాలు డబ్బులే ఇవ్వలేదు విద్యార్థులకి, ఫీజులు కట్టలేదు. అమ్మఒడి కూడా 3వసారి ఇచ్చారు అంతే, 4వసారి ఇవ్వలేదు. అట్లాగే గ్రామీణ అభివృద్ధి అన్నాడు 17,816 రూపాయలు అని చెప్పాడు. ఎవరికి ఇచ్చారో మనకు డీటెయిల్స్ ఇవ్వాలి. నేను అడిగింది ఏమిటంటే, గ్రామాల్లో ఉన్న పంచాయతీలు డబ్బులు కూడా దాచుకున్న మహానుభావుడు నువ్వు దోచుకొని ఇష్టానికి నువ్వు దానికి దీనికి డైవర్ట్ చేసి నీ నవరత్నాల కోసం అని చెప్పి నవమోసాలు చేసి ఈ బడ్జెట్ అంతా నువ్వు వాడుకున్నావు. పంచాయతీలకు ఎక్కడా కూడా పరిపుష్టిగా పనులు తీసుకుందామంటే సర్పంచ్కి పని లేదు, అక్కడ ఉన్న ఎంపీటీసీకి పని లేదు, మండలాల్లో ఉన్న ఎంపీపీలకు పని లేదు, జడ్పీటీసీకి పని లేకుండా చేసి గ్రామ వ్యవస్థను శుభ్రంగా నువ్వు నాశనం చేశావు. నువ్వు పరిపాలనా వికేంద్రీకరణ అని చెప్పి సచివాలయాలు తీసుకొచ్చి అక్కడ ఉన్న గ్రామ నాయకులకి సర్పంచులకి విలువ లేకుండా చేసి ఈ వ్యవస్థను మొత్తం నాశనం చేశావు. మేము కోరేది ఒకటే, సరే నువ్వు ఎక్కడ ఏం చేసుకున్నా ఉత్తరాంధ్రకు సంబంధించి మీరు మాకు ఎంత డబ్బు రేపు కేటాయిస్తారు. గతంలో మీరు చేశారు సుమారు 2,000 కోట్ల చిల్లర ఉత్తరాంధ్ర సుజీసవంత్ అని చెప్పి మనం ఒక ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. పోలవరానికి ఒక భాగం అది. పోలవరం మనం మొదలైతే దాని నుంచి వచ్చిన కుడుకాలు నుంచి మనకి ఆ నీరు విశాఖపట్నానికి 20 TMCలు ఎడమ కాలువ, మన ఎడమ కాలువ మన విశాఖపట్నానికి ఆ రోజు పెద్దలందరూ కూడా ప్రపోజ్ చేసింది 20 TMCలు విశాఖపట్నానికి తాగు, అలాగే పరిశ్రమల అవసరాలకు సరిపోతుందని చెప్పి లెక్క వేశారు. అట్లాగే రూరల్ జిల్లాలో సుమారు 8 లక్షల దాకా ఎకరాలకి మనం నీరు అందించాలనే ఉద్దేశంతో తాళపాలెం దగ్గర
అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అప్ టు చోడవరం నరసీపట్నం ప్రాంతం ఆ ఏరియా అంతా మెట్ట ప్రాంతాలకు తీసుకెళ్లి అట్లాగా వాటపాడు మీదుగా భూదేవి చెరువైనప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఒక శంకుస్థాపన చేసాం. అక్కడ జలాశయం పెట్టి ఆ నీటిని ఆ లోకల్ ప్రాంతాలకి అవసరానికి వాడుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం అది విజయనగరం శ్రీకాకుళం అనుసంధానం చేద్దామనే ఒక భాగంలో దీన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కృతనిశ్చయంతో ప్రభుత్వం ఆ రోజు మొదలు పెడితే మహానుభావుడు వచ్చాడు. ఎక్కడ మట్టి ఒక తట్ట తీయలేదు. 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చా అన్నాడు. ఎక్కడా కూడా జరగలే, ఏ పని జరగలేదు. మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ కాలంలో మట్టి అవన్నీ తీస్తున్నారు, మేము చూసాం.